వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ HILTP, హిల్ టాప్ అని అంటున్నారు, ఓ లేదనుకోండి. హిల్ట్ పాలసీకి సంబంధించి వివాదం నడుస్తోంది. మనం మాట్లాడుకున్నాం కదా, 5 లక్షల కోట్ల భారీ కుంభకోణం అని చెప్పి మాజీ మంత్రి గారు ఎమ్మెల్యే KTR ప్రెస్ మీట్లు పెట్టి మరి ఇండస్ట్రియల్ సరౌండింగ్స్కి వెళ్ళి మరి అక్కడ ప్రదర్శనలు చేస్తూ మాట్లాడుతున్నారు. అలాగే వాళ్ళు KA పాల్ గారు కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేసిన దానికి మన ఎక్సెప్ట్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, తర్వాత పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఏదో మాట్లాడారు తప్పితే ఇంకా ఎవరు కూడా ఈ హిల్ట్ పాలసీ మీద మాట్లాడలేదు, విచ్ వాజ్ వెరీ అన్ఫార్చునేట్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ గవర్నమెంట్. వాళ్ళకి కనీసం దీనికి కౌంటర్ ఇచ్చుకోవడానికి కూడా సరైన సమయం లేదు. మేబీ బికాజ్ ఈ ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి లేదు పెట్టుబడుల సదస్సుకు సంబంధించిన దాంట్లో బిజీగా ఉండొచ్చు, తప్పులేదు. అయితే విపక్షాలు తెలుసుకోవాల్సినటువంటి వాస్తవాలు చాలా ఉన్నాయనేది ఒక పాయింట్. అయితే ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని, దాన్ని సవివరంగా సమగ్రంగా చెప్పాల్సినటువంటి పనిని, ఆ బాధ్యత కూడా హైకోర్టు తీసుకుందేమో. అందుకే విపక్షాలు వేసినటువంటి పిటిషన్కి వాటి మీద షాక్ ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ హిల్ట్ పాలసీని చాలా పరిభాషలో మనం మాట్లాడుకున్నట్టయితే, అంటే నాకు తెలిసినటువంటి ఏరియా గురించి చెప్తాను నేను మీకు. ఎప్పుడో 30-35 ఏళ్ళు లేదు 50 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ప్రభుత్వాలు, అప్పుడు మనకి హైదరాబాద్ సిటీ అనేది ఇంత లేదు. పెద్దలు మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలా వరకు. RTC క్రాస్ రోడ్ అంటే ఏంటి, ఎలా ఉండేది అని. అలాగే ఉప్పల్ భగాయత్ ల్యాండ్స్ అన్నారు సరే, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కావచ్చు. ఇలా తీసుకుంటూ వెళ్తే పరిశ్రమలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి, పరిశ్రమలన్నింటినీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టారు. సికింద్రాబాద్, హైదరాబాద్ అంటే, సికింద్రాబాద్ అంటే మనకేంటి, కేవలం ఆ ప్యారడైజ్ హోటల్, లేదంటే ట్యాంక్ బండ్కి వెళ్ళేది, ఆ లోవర్ ట్యాంక్ బండ్ అండ్ యువతల పక్క తీసుకున్నప్పుడు ఆ రైల్వే స్టేషన్, ఆ వెనకాల చిలకలగూడ, పద్మారావు నగర్, మళ్ళీ అటు వెళ్తే చిక్కడపల్లి ఈ ఏరియాకి. ఇటు పక్కన చూసుకున్నప్పుడు పరిశ్రమలకు సంబంధించి RTC క్రాస్ రోడ్ దగ్గర ఏ పరిశ్రమలకు అప్పట్లో సిగరెట్ ఫ్యాక్టరీస్ కావచ్చు, లేదంటే ఇతరత్ర. అలాగే బాలానగర్ రోడ్డు ఉంది. బాలానగర్ రోడ్లో వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి కెమికల్ HMD కావచ్చు, HMD కాకుండా తర్వాత ఈ కెమికల్కి సంబంధించిన ఒక బిల్డింగ్లు ఇప్పటికీ మనకు కనిపిస్తూనే ఉంటాయి. అలాగే బాలానగర్ నుంచి చింతల్ నుంచి జీడిమెట్ల వెళ్ళేటప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ ఏ విధంగా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చాయనేది చూసాం. సరే, సికింద్రాబాద్ నుంచి పోల్చుకున్నప్పుడు జీడిమెట్ల అనేది కాస్త ఒక 10-15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది అన్నటువంటి పాయింట్. అయితే ఇప్పుడు మొత్తం ఈ పరిశ్రమలన్నీ కూడా మనకి సిటీ హార్ట్లోకి వచ్చేసాయి. ఇప్పుడు సిటీ అంటే ఎక్కడ దాకా ఉంది మనకి, దాదాపు 1,80,00,000 మంది జనాభా ఉన్నారు. ఎన్ని వేల వెహికల్స్ తిరుగుతున్నాయి, ఎన్ని లక్షల వెహికల్స్ తిరుగుతున్నాయి రోడ్ల మీద అనేది చూస్తున్నాం. డెవలప్మెంట్ ఏ విధంగా ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళింది అనేది మనం చూస్తున్నాం. సో ఇప్పటికీ కూడా ఆ పరిశ్రమలు, కొన్నేమో సిక్ యూనిట్స్ ఉన్నాయి, కొన్ని మూతబడిపోయినవి, కొన్ని ఇంకా బ్యాంక్ తాకట్లో ఉన్నటువంటివి, పరిశ్రమలు మూతబడిపోయినటువంటివి ఉన్నాయి. ఆ ల్యాండ్స్ అన్నీ కూడా బ్యాన్ ల్యాండ్స్ కింద అలా ఉండిపోయాయి నిరర్ధకంగా. వాళ్ళేంటి, ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో, అది ప్రభుత్వం వారికి ఇచ్చింది. ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి తీసుకున్నప్పుడు వాళ్ళ బకాయిలు కట్టలేక వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వారసులు దాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అప్పులు కడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఈ హానికారక పరిశ్రమలు, లేదంటే ఈ కాయిలా పడ్డ పరిశ్రమలు, వీటన్నిటినీ కూడా ఇక్కడి నుంచి తరలించాలి. ముఖ్యంగా హానికారక పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వీటిని సిటీ అవుట్స్కర్ట్స్కి తరలించాలి. అంటే ఇంకొక పారిశ్రామిక వాడలాగా అక్కడ ఏర్పాటు చేయాలి. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటూ వెళ్ళాలి. ఇది హిల్ టాప్ పాలసీలో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం. సిటీని మళ్ళీ గ్రీన్ జోన్ కింద మార్చాలి అని. ఎందుకంటే పెరుగుతున్న ట్రాఫిక్ని చూస్తున్నాము. అలాగే ఢిల్లీ తర్వాత పొల్యూషన్ హైదరాబాద్లో ఏ విధంగా అవుతుందని మొన్న ఈ మధ్యన చాలామంది పెద్దలు మాట్లాడారు, అది కూడా చూసాం మనం. అంతా అయిపోయింది. ఈ స్థలాలు ఏవైతే ఉన్నాయో నిరర్ధకంగా, జస్ట్ ఇమాజిన్ వీటిని కనుక మనం ఒక్కసారి క్లీన్ చేసి అక్కడ వాళ్ళు ఎవరైతే పారిశ్రామికవేత్తలు తీసుకున్నారో భూములు, వాళ్ళే దీంట్లో మల్టీ యూజ్, వాటిని కేవలం పరిశ్రమలకు అనేది కాకుండా ఈ కాయిలా పడ్డ పరిశ్రమల్ని, లేదు అంటే హానికారక పరిశ్రమలు అక్కడి నుంచి పూర్తిగా తరలించి ఆ ఏరియా అంతా క్లీన్ చేసి గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేసి మల్టీ యూజ్ ఇస్ నథింగ్ బట్ మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లు కట్టడం కానీ, లేదంటే థియేటర్స్ కట్టడం కానీ, షాపింగ్ మాల్స్ కట్టడం కానీ, కమర్షియల్ యూజ్లో ఇవన్నీ కూడా చేయడానికి పర్మిషన్ అనేది వాళ్ళు అక్కడ ఇవ్వడం జరిగింది ఈ మల్టీ యూజ్ జోన్స్ కింద. అంటే మీరు అమ్మేసుకోండి, మేము పర్వాలేదు, మీకు ఇచ్చేసాం కదా ల్యాండ్స్, మీరు అమ్మేసుకోండి, వాటి మీద మేము మొత్తం ఎత్తేసాం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎత్తేసాం, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పలేదు. మల్టీ యూజ్ అక్కడికి కావాల్సినటువంటిది. ఎందుకంటే చాలా ఏరియాల్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కూడా, మధ్యతరగతి వాడికి ఇల్లు అనేది ఎంత మిథ్య అయిపోయింది అని. సో అలాంటి చోట్ల ఇప్పుడు అపార్ట్మెంట్స్ వచ్చాయనుకోండి,
విత్ ఆల్ ఎమ్యూనిటీస్, పక్కన మొత్తం అన్ని ఫెసిలిటీస్ తోటి, గ్రీన్ బెల్ట్ తోటి అపార్ట్మెంట్స్ వస్తాయి. ఎక్కడో 4 కోట్లు పెట్టుకునేది అక్కడ ఒక 40 లక్షలు 60 లక్షల్లో కొనుక్కోలేమా? అలాంటి వాళ్ళకి ఇల్లు దొరుకుతుందిగా అక్కడ. యూజ్లోకి వస్తాయి కదా, ఆ కాయలా పడ్డ పరిశ్రమలో ఇవి అని కాకుండా అక్కడ యూజ్లోకి వస్తాయి కదా, నిరర్ధకంగా కాకుండా. సో దీనికి మల్టీ యూజ్ అన్నటువంటి జోన్ కింద దాన్ని కన్వర్ట్ చేస్తూ ఇచ్చినటువంటి పాలసీ అది. దీన్ని చాలా క్లియర్గా చెప్పారు. అయితే హైకోర్టులో ఏం జరిగింది దీనికి సంబంధించి అనేది మనం చూసినప్పుడు, కేఏ పాల్ పిటిషన్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎవరైనా వేశారో ఏంటో అనేది చూస్తే, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, ఇతర అవసరాలకు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ హిల్ట్ పాలసీ మీద మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇది విధానపరమైన ప్రకటన మాత్రమే, ఇంకా చర్యలు ప్రారంభించలేదు అని చెప్పి అడ్వకేట్ జనరల్ కూడా చెప్పారు. అండ్ దీని మీద నిర్ణయం తీసుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ 29కి వాయిదా వేసింది. నవంబర్ 22న జీవో జారీ అయింది. కాకపోతే 20వ తేదీకే లీక్ అయిపోయింది. ఎవరో సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కమ్ సలహాదారుగా ఉన్నటువంటి వ్యక్తి లీక్ చేశారు అన్నటువంటి పేరు వినిపిస్తోంది. 27న హెచ్ఎండిఏ చట్టానికి, మాస్టర్ ప్లాన్కి విరుద్ధంగా ఉంది అంటూ ఆరోపిస్తూ ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి గారు, అలాగే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేర్వేరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. జస్టిస్ శ్యామ్ కోసి, జస్టిస్ చలపతిరావులతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. పారిశ్రామిక భూములను నివాస వాణిజ్య సముదాయాలు కేటాయించడం నిబంధనలకు విరుద్ధం. కరెక్టే. ఇప్పటికిప్పుడు ఉన్నటువంటిది పరిశ్రమలకి ఏదైతే ఇస్తున్నారో అక్కడే నివాసానికి కూడా ఇవ్వడం అంటే నిబంధనలకు విరుద్ధం అవ్వచ్చు. కానీ ఎప్పుడో 30 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి భూముల్ని, అక్కడ నిరర్ధకంగా ఉన్నటువంటి వాటిని ఇప్పుడు మల్టీ యూజ్ జోన్ల కింద క్రియేట్ చేసి అక్కడ సంపద సృష్టి జరుగుతుంది. ఒక మధ్యతరగతి వాళ్ళకి బాబు ఇగో ఈ ఏరియాలో ఇక ఉంది కాబట్టి ఇక్కడ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్ కడితే ఇక్కడ జనజీవనానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు చక్కగా, సిటీలో ఉన్నట్టుగానే ఉంటుందని చెప్పడం. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ హానికారక కాలుష్య పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తరలించడం. ఏది బెటర్? పరిశ్రమలను అలాగే వదిలేద్దాం, అక్కడే ఆగాలి పీలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో ఈ పాలసీ రాలేదు. ఇంకా ఢిల్లీలో ఈ పాలసీ పెట్టడానికి కూడా లేకుండా అయిపోయింది పరిస్థితి. లేదు కాబట్టే అక్కడ ఎయిర్ క్వాలిటీ చెక్ ఏదైతే ఉందో AQI, ఆ ఇండెక్స్ ఎంత దారుణంగా పడిపోయింది. ఊపిరి ఆడట్లేదు ఢిల్లీకి, దేశ రాజధానికి ఊపిరి ఆడడం లేదు అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. అటువంటి పరిస్థితి మనకి రాకూడదు అంటే ఏం చేయాలంటే ఇలాంటివి స్వాగతించాలి. అయితే దీంట్లో అన్యాయం జరుగుతోంది అన్న దగ్గర ఆధారాలతో ఇదిగో ఇక్కడ ఇది అన్యాయం జరిగేది, దీని మీద మీరు ఇంకా మార్గదర్శకాలు ఇవ్వాలనేది విపక్షం చెప్పాల్సినటువంటి సూచన. అది కాకుండా 5 లక్షల కోట్ల కుంభకోణం. ఇప్పుడు నియోపోలిస్ దగ్గర 151 కోట్లకు వెళ్ళింది ఎకరం. జీడిమెట్లలో 151 కోట్లు పెట్టి ఎవడన్నా కొంటాడా? ECIL దగ్గర 151 కోట్లు పెట్టి ఎవడన్నా కొంటాడా? అదర్ దెన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాటి ఎకరం 151 కోట్లకి ఎవడైనా సరే, పటాన్ చెరువు దగ్గర నుంచి మన హైవేని తీసుకోండి ఎల్బీ నగర్ దాకా కూడా ఒక్క ఎకరం 151 కోట్లకి ఎవడన్నా కొంటాడా? ఎందుకు కొండు? అంటే వీళ్ళు క్రియేట్ చేసినటువంటి వాల్యూ అలాంటిది, అక్కడ ఏరియాలో ఉన్నటువంటి ఇంబ్యాలెన్సెస్ అలాంటివి. ఈ పరిశ్రమలను అక్కడి నుంచి తొలగించేసి అక్కడ మధ్యతరగతి వాళ్ళకి, సామాన్యులకి కూడా అందుబాటులో వచ్చేలాగా అపార్ట్మెంట్స్ నిర్మాణం జరిగి మల్టీ యూజ్ అన్నారు. అక్కడ రిక్రియేషన్ క్లబ్స్ అంటే ఈ థియేటర్స్ కానీ, మాల్స్ కానీ, పార్కులు కానీ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయొచ్చు. హాస్పిటల్స్ కట్టొచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టొచ్చు. ఇప్పుడు చాలా వరకు శివార్లలో ఎక్కడో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. మనకి అంత శివార్ల దాకా పిల్లల్ని పంపించి చదివించక్కర్లే. మనకి సిటీ మధ్యలోనే ఎడ్యుకేషన్ ఉందనుకోండి, ఇబ్బంది లేదుగా. ఇప్పుడు ఇలాంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి దాంట్లో ఆ కాలేజీని తీసుకొచ్చి ఇక్కడే ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, ఇక్కడే కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అని చెప్తే ఇబ్బంది లేదుగా. ఒక హాస్పిటల్ని అక్కడ కడుతున్నాం, తప్పేమీ లేదు. ఒక థియేటర్ కడుతున్నాం, లేదంటే ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నాం, లేదంటే ఇక్కడ ఇన్ని టవర్స్ వర్త్ ఆఫ్ ఒక్కొక్క అపార్ట్మెంట్ ఇక్కడ కొంటే ఇప్పుడు ఉన్నటువంటి దానికి ఒక 35 లక్షల్లో ఇక్కడ ఇల్లు వచ్చేస్తుంది, చక్కగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది అనేటువంటి ఒక భరోసా ఇస్తే ఎంతమంది ఆశాహులు అక్కడ నివాసం ఏర్పరచుకుంటారు? ఇది పాజిటివిటీ అందులో. లేదు మేము కాలుష్య పరిరక్షణ అక్కడే ఉంచేస్తాం, 35 ఏళ్ల క్రితం అలాగే ఉంది, 40 ఏళ్ల క్రితం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే ఉన్నాయి కాబట్టి. 78 సంవత్సరాల క్రితం రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని ఇప్పటికీ దాదాపుగా 140 సార్లు దాకా మార్చుంటాంగా. అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 111 జీవో ఏదైతే ఇచ్చారో, ఇది వ్యవసాయ భూములు వ్యవసాయేతర వాటికి వాడుకోవచ్చు అనేటువంటి విధంగా, ముఖ్యంగా 2 జలాశయాల దగ్గర, జంట జలాశయాల దగ్గర హైదరాబాద్ మొత్తానికి తాగునీరు ఇచ్చేటువంటివి.
అక్కడ బఫర్ జోన్లు ఎఫ్టీఎల్లు లేవని ఇచ్చారు, అది వాళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగింది. మరి దాన్ని కుంభకోణం అనడానికి నోరెందుకు రాదు? వాళ్ళు ఎందుకు చెప్పుకోరు అది ఇది కుంభకోణం అని? అది కూడా అంతే వస్తుంది కదా. ఇప్పుడు ఎప్పుడో పరిశ్రమలకు ఇచ్చినటువంటివి ఆ కాలుష్యాన్ని ఇప్పుడు సిటీ భరించలేదయ్యా, సిటీలో మధ్యలోకి వచ్చేసాయి, అవన్నీ నివాసాల మధ్యలోకి వచ్చేసాయి, వీటన్నిటిని ఇక్కడి నుంచి తొలగించి దూరంగా పెట్టి ఒక పారిశ్రామిక వాడిని ఏర్పాటు చేయాలి విత్ ఆల్ ద గ్రీన్ బెల్ట్ అండ్ ఎకోసిస్టమ్ తోటి, అప్పుడు పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఉంటుంది. అలానే ఈ పరిశ్రమల్ని మేమేం వ్యతిరేకం కాదని ప్రభుత్వం పక్కన చెప్తూ ఉంటే విపక్షాలు మాత్రం దీని మీద ఇంకా విషప్రచారం చేసేటువంటి విధంగా, లేదంటే రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఎంతమంది బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు వెళ్ళి వాళ్ళతోటి రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు మరి రేపొద్దున తెలియాలి. అలాగే ఒక మోనోపలిస్టిక్ రియల్ ఎస్టేట్లో కూడా మోనోపలిస్టిక్, మేము తప్ప ఇంకెవరు చేయడానికి వీలు లేదు, మేము తప్ప ఇంకెవరు కట్టడానికి వీలు లేదు, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో అందరూ ఆతాన్లో ముక్కలే అని చెప్పి మనకి వెనకటికి చెప్తారు సారా, అలాగా విమర్శించే వాళ్ళు తీసుకొచ్చినటువంటి వాటిల్లోనూ వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి దాంట్లో వివాదాలను క్రియేట్ చేయడానికి కూడా చూస్తూనే వస్తున్నారు. మరి ఇంకా ఏం చెప్పాలి అక్కడ? సో ఈ రకమైనటువంటి పరిస్థితి అక్కడ నడుస్తోంది. చూద్దాం. సో కోర్టు అయితే చాలా స్పష్టంగా చెప్పింది దీనికి సంబంధించి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు బాలానగర్, కూకట్పల్లి, కాటేదాన్ ప్రాంతాల్లో కాలుష్యంతో. సో ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి అని చెప్పి, అలాగే ఇది విధానపరమైన నిర్ణయం, హెచ్ఎండిఏ చట్టం ప్రకారమే ప్రజల నుంచి అభ్యంతరాలు కూడా స్వీకరించి మాస్టర్ ప్లాన్ కూడా సవరిస్తాం, దీనికి ఇంకా సమయం కూడా ఉందని చెప్పిన తర్వాత కోర్టు వారు కూడా విపక్షాలకే కాదు మిగతా వాళ్ళందరికీ కూడా దీని మీద స్టే ఇవ్వడం కుదరదు అని చెప్పి స్పష్టం చేసింది. సో రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక రకంగా కొత్త జోష్ ఇచ్చినట్టు, ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ దగ్గరికి వెళ్ళొచ్చు, డైరెక్ట్గా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఏవైతే ఆ పరిశ్రమలు కాటేదాన్లో కావచ్చు, లేదంటే కూకట్పల్లి, బాలానగర్, ఈసీఐఎల్ ఈ ఏరియాల్లో ఉన్నాయో ప్రతి చోటకి వెళ్ళి అక్కడ ఒక మీటింగ్ పెట్టి ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నాం, ఈ పొల్యూషన్లో మీరు ఉంటారా అని వాళ్ళని అడిగితే, లేదండి వద్దు, ఇక్కడ పొల్యూషన్ అవసరం లేదు, దీనికి ఎక్కడైతే మీరు స్థలాలు కేటాయిస్తున్నారో మీరు చూపించండి, అక్కడ ఈ పరిశ్రమల స్థలాలకు సంబంధించి ఇక్కడ మరి నివాసయోగ్యంగా మార్చుకోవడానికా లేదంటే ఇతరత్ర మల్టీ జోన్గా ఏది చేసుకోవాలో ప్రభుత్వం చెప్పినట్టుగా దాని సూచనలు సలహాల ప్రకారం చేద్దామని వాళ్ళే చెప్తారు. ఎందుకంటే మూసీ ప్రక్షాళనకు సంబంధించి అక్కడ చూసాం కదా, అక్కడ వాళ్ళే చెప్తున్నారు మూసీ నది పొంగుతోంది అంటే ఇందులో బతికుండాలా మేము, మాకు అవసరం లేదండి. నల్లగొండ దగ్గర నుంచి ఇక్కడ వరకు మూసీ పరివాహక ప్రాంతం మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడ మొత్తం పొల్యూటెడ్ అయిపోయిందో అంతా క్లియర్ చేయాలన్నప్పుడు ప్రజల నుంచి మద్దతు వచ్చింది. సో అది చాలా పెద్దది ప్రోగ్రామ్ కూడా, బడ్జెట్ కూడా అదే విధంగా కావాలి కాబట్టి కాస్త మెల్లగా నడవచ్చు. బట్ బిఫోర్ దట్ దీన్ని చేసుకోవడంలో తప్పులేదుగా. ఆ రోజు ఎకరం 100 కోట్లకు అమ్మానని కేటీఆర్ ప్రభుత్వంలో, అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్ళు చెప్పుకున్నారు గొప్పగా. ఇప్పుడు 151 కోట్లకు వెళ్ళింది. ఇది ఎవరని చెప్పుకుంటారు? లేదంటే ఇప్పుడు ఇలాంటి చక్కటి కార్యక్రమాలు వస్తున్నాయంటే దాని మీద వివాదం అని చెప్పి ఇంకొకరు మాట్లాడతారు. ఇదే ఉంది వీళ్ళకి, అంతకుమించి ఏమీ లేదు. ప్రజలకి ఉపయుక్తమైనది చేయండి, ప్రజలకి ముఖ్యంగా హైదరాబాద్కి ఊపిరాడనివ్వండి. దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.